ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక అద్భుతమైన ఆలయం భక్తులకు వినియోగంలోకి రానుంది. పూర్తి స్థాయిలో కూడా దీనిని సాగర్ అనే ఒక వ్యక్తి నిర్మాణం చేస్తున్నారు. 2012 నుంచి దీని నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం భక్తులైతే పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామిని సందర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. జిల్లాలు విడిపోయిన తర్వాత ఇది అనంతగిరి కొండల పరిధిలోకి వచ్చింది. అయితే మండలం మాత్రం విజయనగరం జిల్లాకు సంబంధించి వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దీనిని అనంతగిరి కొండలుగానే పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే 7 కొండల పైన కొలువై ఉన్నారో ప్రస్తుతం ఈ స్వామి వారు కూడా 7 కొండల పైనే కొలువై ఉన్నారు. ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా సాగర్ అనే ఆయన ఈ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించడంతో ఇక్కడ వెంటనే ఆలయాన్ని నిర్మించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక్కడే ఈ ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. దాదాపుగా 12 ఏళ్ళు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నిర్మాణం పూర్తి కావడానికి పట్టింది. ఒక 2 నెలల క్రితమే దీనికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమం కూడా పూర్తయింది. అసలు ఈ ఆలయాన్ని ఎందుకు ఇక్కడ నిర్మించాలనుకున్నారు? నిజానికి రోడ్డు మార్గం వేసినప్పటికీ కూడా ఇక్కడికి రావడానికి కొంత ఘాట్ రోడ్డు అయితేనేమి ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోడ్డు వేసిన తర్వాత భక్తులందరూ ఇక్కడకు సులువుగా రావడానికి అయితే అవకాశం ఏర్పడింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ముందు అయితే పరిస్థితి అంతా కూడా ఘాట్ రోడ్డుగానే ఉంటుంది, కొండలు గుట్టలు మయంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ దాకా ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని ఎందుకు అనుకున్నారు, ఆలయాన్ని నిర్మించే సమయంలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు అనే అంశాలన్నింటినీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాగర్ గారు నమస్తే సార్. సార్, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి, అది కూడా ఈ ప్లేస్లో నిర్మించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి వెంకటేశ్వరం గుడి కట్టాలని ఫీలింగ్ ఏం లేదు. గుడి కట్టడానికి ఈ ప్లేస్కి రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్ డింట్ టేక్ మీ 5 minutes టు డిసైడ్ టు డూ ఏ టెంపుల్ హియర్. 5 నిమిషాల్లో ఫీలింగ్ వచ్చింది, వెంకటేశ్వరం గుడి కట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఆఫ్ ఇట్స్ నేచర్, బికాస్ ఆఫ్ ఆల్టిట్యూడ్, హైట్, పచ్చదనం ఇవన్నీ చూసి తిరుపతి వచ్చామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో తిరుపతి లాంటి ఫీల్, అట్మాస్ఫియర్ తీసుకురావాలి జనాలకి, భక్తులకి అని చెప్పేసి 5 నిమిషాల్లోనే నేను నిర్ణయం తీసుకున్నాను ఇక్కడికి వచ్చి, దట్ విల్ డూ ఏ టెంపుల్ హియర్ అని. సార్, అంటే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? అంటే మీకు ఈ ప్రాంతంతో ఎలాగ పరిచయం? ఈ పక్క ఊరులో మాకు ల్యాండ్స్ ఉండేవి. కాకపోతే ఆ ఊరు నుంచి ఈ ఊరు కానీ, ఈ ఊరు నుంచి ఆ ఊరు కానీ రాకపోకలేవు. ఎవరో ఈ ఊరోళ్ళు ఆ పక్క ఊరికి వెళ్ళటం కానీ, పక్క ఊరోళ్ళు ఈ ఊరు రావటం కానీ ఒక 1 year వరకు జరగలేదు. 1 year బ్యాకే రాకపోకలు జరిగినాయి. అంతకుముందంతా నేనే వచ్చేవాడిని. ఎప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామి గుడి కడదాం అనుకున్నామో అప్పటి నుంచి ఈ ఫస్ట్ ఇక్కడ గుడి కట్టాలంటే రోడ్డు కావాలి. 18 కిలోమీటర్ రోడ్డు వేయటం, ఘాట్ రోడ్డు, తట్టు 3333 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి రోడ్డు వేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. ఐ వెంట్ టు రికార్డ్స్ దట్ బ్రిటిష్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ నెవర్ అటెంప్టెడ్ 3000 అడుగులు తీసుకెళ్లే రోడ్ని అటెంప్ట్ చేయలేదు. అంటే ఆల్రెడీ కొండల మీద ఉన్న రోడ్లు వేశారు, కొండ కింద ఉంది వేశారు, కానీ కింద నుంచి పైకి కనెక్టింగ్ చేస్తూ 3300 అడుగులకి వేసే రోడ్డు బ్రిటిష్ తర్వాత జరగలేదు. ఒక అరకు రోడ్డు కానీ, తిరుమల రోడ్డు కానీ, హార్స్లీ హిల్స్, పాడేరు, ఎవ్రీ రోడ్ హ్యాస్ బీన్ డన్ బై ది బ్రిటిష్. సో ఇది చాలా కష్టం అని అనుకుంటేనే ఐ మేడ్ మై అటెంప్ట్స్. ఏదోలా రోడ్డు వస్తేనే కానీ గుడి కట్టలేము, అంటే రోడ్డుకి చాలా ప్రాధాన్యత. 2012లో మొదలుపెట్టిన ఆ ప్రయత్నం 2022లో పూర్తయింది. ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఇంకోటని గవర్నమెంట్ ఫండ్ చేసినా కానీ కాంట్రాక్ట్లో ఎవరు ముందుకు రాలేదు. ఇంత పెద్ద ఘాట్ రోడ్ వేయడానికి హెయిర్ పిన్ బెండ్స్ గట్రా తిప్పడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. సో మేము కాంట్రాక్ట్ తీసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి మేమే రోడ్ వేయటం జరిగింది. సార్, ఈ ఆలోచన వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మీ మైండ్లో ఆలయానికి సంబంధించి ఎటువంటి ఆలోచన వచ్చింది సార్? అంటే జనరల్గా ఒక టెంపుల్ అనుకున్నారనుకోండి, వినాయకుడు టెంపుల్ అనుకుంటే ఒక చిన్న టెంపుల్ కడతాం, లేదా సాయిబాబా టెంపుల్ అనుకుంటే చిన్నది కట్టి ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారు. అలాంటిది మీరు దీనికోసం 12 ఏళ్ళు వెచ్చించారంటే మామూలు విషయం కాదు. అంటే మీ ఆలోచన ఏంటి? అంటే ఆలయాన్ని ఎలా నిర్మిద్దామని మీ ఆలోచన అనేది చిన్న అంటే మనం ముందు అనుకున్నప్పుడు ఆలోచనలకి దానికి లిమిట్స్ ఉండవు, హద్దులు ఉండవు. కాబట్టి
ఎంత పెద్దనా చేసేయాలని ఫీలింగ్ ఉంటుంది. బట్ వెన్ ఐ ప్రాక్టికల్లీ స్టార్టెడ్ గ్రౌండింగ్ ది టెంపుల్ చేయటం మొదలెట్టినప్పుడు చిన్న గుడితో సరిపెట్టేద్దాం, మనం చేయలేము ఈ గుడి, పెద్ద గుడులు చేయలేము ఇక్కడ బికాస్ ఆఫ్ ది టెరైన్ ఇది అని చిన్న గుడి చేసి వదిలేద్దాం అని చెప్పేసి ఇక్కడ స్థపతి, మా ఈ గుడిచి డిజైన్ ఇచ్చిన స్థపతి చామర్తి బాలభాస్కరన్ స్థపతి అని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం శిల్పకళాశాలలో ప్రొఫెసర్ ఆయన. ఓకే. సో ఆయన తీసుకొచ్చిన రోజున ఇలాగే మేఘాలు ఇటు వెళ్ళిపోతున్నాయి కదా, ఈ మేఘాలు మా మధ్య నుంచి మేఘం వెళ్ళిపోతుంటే ఆయన ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో ఏదో చిన్న గుడి కట్టి చేతులు దులిపేసుకుంటే అది స్వామి, ఆ వెంకటేశ్వర స్వామికి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం. ఇది గుడి కాదండి, క్షేత్రం. ఇది తిరుమల లాంటి క్షేత్రం చేస్తేనే దీనికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. విల్ డూ ఏ క్షేత్రం అని ఆయన అన్నాడు. అన్న వెరీ నెక్స్ట్ మినిట్ నేను విల్ గో హెడ్ అన్నాను. సో అన్నమే కానీ దీన్ని ఇంత పెద్ద గుడి కట్టాలి అంటే సాఫ్ట్ రోడ్ కూడా లాస్ట్ 2 కిలోమీటర్స్ డిఫరెంట్ టెక్నాలజీతో వేయాల్సి వచ్చింది రోడ్డుకి. కోల్డ్ తార్ అని వేరే టెక్నాలజీ ఎక్కువ టైం పట్టింది. రోడ్ అయిన తర్వాత మనం శంకుస్థాపన చేసాం 2022 7వ తారీఖు ఏప్రిల్నే. బట్ చేసిన ఆల్మోస్ట్ 6 months వరకు మొదలు పెట్టలేని పరిస్థితి బికాజ్ ఆఫ్ రోడ్ అయిన తర్వాత మొదలు పెట్టడం జరిగింది. బట్ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇదే ఇంత పెద్ద గుడి కట్టాలి అంటే వైజాగ్, విజయనగరం, ఎస్కోట లాంటి మంచి సెంటర్లో కట్టాలన్నా 5 years పడుతుంది అన్నారు. ఓకే. అనుభవం ఉన్న వాళ్ళు ఇందులో టెంపుల్ కట్టిన అనుభవంలో. బట్ ఈ 15 నెలల్లో మేము గుడి మొదలుపెట్టిన 15 నెలల్లో స్వామివారిని ప్రతిష్ఠించగలిగాం. అంతట్టు చాలా పెద్ద పరిణామం ఉన్న స్వామి, 9 అడుగుల 6 అంగుళాలు స్వామి, ప్లస్ ఈ హైట్ కూడా 15 అడుగులు హైట్, స్లాబ్ హైట్ 15 అడుగులు, దారబంధాలు 10 అడుగులు. సో ఇంత పెద్ద మ్యాసివ్ స్ట్రక్చర్ 15 నెలల్లో ఎలా చేసామో నాకే అర్థం కాకుండా ఇట్స్ అ బిగ్ పజిల్. సార్ టెంపుల్ అనగానే ఇందులో ఇంకా వేరు వేరు దేవతలని ప్రతిష్ఠించడం అటువంటివి కూడా ఉంటాయి. ఈ టెంపుల్కి సంబంధించి ఎవరెవరిని ప్రతిష్ఠించడం జరిగింది, అంటే ఉపాలయాలు ఏమైనా ఉన్నాయా దీనికి? స్వామివారి నామం అనంత వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఇది అనంతగిరి కొండలో కదా ఇవన్నీ. ఓకే. చాలా వరకు కొండంతా 90% అనంతగిరి మండలంలో పడింది. సో 10% మాత్రం గంటేడు మండలం విజయనగరంలో పట్టింది. ఈ గుడి ఉన్నది గంటేడు మండలం ఉంది. బట్ స్టిల్ అనంతగిరి కొండల నుంచి వచ్చింది కాబట్టి అనంత వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేసాం. స్వామివారి నామం నిత్యం మేఘాల్లో ఉంటుంది కాబట్టి మనకి వైకుంఠం అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన పెద్దలు మన సినిమాల్లో గట్రా చూపించింది వైకుంఠం మేఘాల్లోంచి విష్ణుమూర్తి ఉయ్యాల అదే గుర్తుంటుంది కాబట్టి మనకి నిత్యం మేఘాల్లో ఉంటుంది. ఇది మీకు ఎటు చూసినా మేఘాలే. 365 రోజుల్లో 300 రోజులు మేఘం వస్తుంది ఇక్కడ ఈ గుడిలోకి. సో అందుకని వైకుంఠగిరి అని పెట్టామండి క్షేత్రం పేరు. స్వామివారు అనంత వెంకటేశ్వర స్వామి. ఆయనతో పాటు ఆయనకి కుడివైపున పద్మావతి అమ్మవారు కుడివైపున, అలాగే ఎడమ వైపున ఇది తిరుమల టెంపుల్కి ఇలాగే ఉంటుందా, లేకపోతే మనం ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగిందా? ఎడమ వైపున గోదావరి అమ్మవారు. తిరుమలలో ఎలా ఉంటుందో పెద్దగా నాకు అవగాహన లేదండి, ఎందుకంటే నేను గడిచిన 20 సంవత్సరాలు 2 సార్లు మాత్రం తిరుమల వెళ్ళాను. ఓకే. సో తిరుమల గురించి పెద్దగా అవగాహన లేదు నాకు, పెద్దగా ఈ శాస్త్రాల గురించి నా అవగాహన లేదు. కాకపోతే ఈ స్థపతి ఆయనే మొత్తం డిజైన్ చేశారు. ఆయన సూచనల ప్రకారం ఎప్పుడైనా చిన్న చిన్నవి మార్పులు చేరుంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది డీటెయిలింగ్ వాజ్ డన్ బై హిమ్. ఆయనతో పాటు ఈశాన్యంలో తిరుమలలో ఎలాగైతే వరాహస్వామి ఉంటారో ఇక్కడ కూడా వరాహస్వామి గుడి కట్టడం జరిగింది. వాయువులో వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామిని వాయువులో పెట్టడం జరిగింది. ఈ స్వామివారు ఏమో ఉత్తరముఖంగా చూస్తారు. ఈ గరుత్మంతుడు ఈ మధ్యకాలంలో మీరు ఇంత పెద్ద గరుత్మంతుడి గుడి జనరల్ గా చిన్నది కడతారు, కేజ్ లాగా బంధిస్తూ ఉంటారు గరుత్మంతుడిని. బట్ మనం పెద్ద గుడి కట్టి ఓపెన్ గా ఆయన్ని పెట్టడం జరిగింది. సార్ బయట వచ్చేటప్పుడు వినాయకుడి టెంపుల్ ఒకటి కనిపించింది. వినాయకుడు ఇదేమో వైష్ణవ క్షేత్రం. ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న గుడి కాబట్టి ఈ 4 గోళ్ల మధ్యలో వినాయకుడి స్వామిని ప్రతిష్ఠించలేకపోయాం. ఆయన్ని స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఏ గుడికెళ్ళిన ముందు వినాయకుడినే చూస్తాం కాబట్టి సంకల్ప సిద్ధి మహాగణపతి అని ఆయన నామకరణం చేసి
ఆయన్ని అక్కడ ఎంట్రన్స్ లోనే ప్రతిష్టాపన చేసాం. సార్, ఈ మన ఆలయాలకు సంబంధించి ప్రధానంగా ఈ రాజగోపురం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. దీనికి సంబంధించి అంటే ఈ గోపురానికి సంబంధించి ఉమ్, ఈ ధ్వజస్తంభానికి సంబంధించి కానీ ఉమ్, చాలా ఉమ్, ఇంపార్టెంట్. ఉమ్. ఈ ధ్వజస్తంభం ఎట్లా అంటే ధ్వజస్తంభం జనరల్ గా స్వామివారి గోపురం కన్నా ఒక అంగుళం హైట్ ఉండాలంటారు. స్వామివారిది 46.5 ఫీట్ అది. ఆ, దానికన్నా ఎత్తైన ఉండాలి. అంటే సుమారు 47 అడుగులు ఉండాలి. 47 అడుగుల కర్రని తేవటం చాలా కష్టం కాబట్టి, మనకున్న 36 ఎయిర్ పిన్ బెండ్స్ లో తిప్పడం చాలా కష్టం కాబట్టి కాంక్రీట్దే చేయటం జరిగింది. ఓకే. దీనికి ఏమన్నా అంటే తర్వాత తాపడం చేయటం కానీ తాపడం అట్లాంటివా? ఆల్రెడీ మనం కే కోటపల్లిలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇతర తాపడం మా తమ్ముడే చేస్తున్నాడు. ఓకే. సార్, ఈ ఆలయానికి సంబంధించి ఇప్పుడు భక్తులలో పెద్ద చర్చ సాగుతుంది ఫ్యామిలీలతో సహా. అంటే మేము వచ్చేటప్పుడు చూసాం బైకుల మీద ఫ్యామిలీలతో పెద్ద ఎత్తున వస్తున్నారు. అంటే ఎలా ఉంది సార్ స్పందన? వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పటి నుంచి భక్తులు తాకిడి మొదలైంది? అంటే యంగ్ జనరేషన్ దే ఆర్ ఎంజాయింగ్ ది డ్రైవ్. ఓకే. ఓల్డర్ పీపుల్ కొంచెం ఫియర్ ఉంది. బట్ కలెక్టివ్గా పైకి వచ్చి స్వామివారిని చూసిన తర్వాత తెలియని భావోద్వేగం, తెలియని స్పందన, అది అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్పాలి తప్ప నేను మాటలో చెప్పలేను. ద వే పీపుల్ ఆర్ రెస్పాండింగ్ సీయింగ్ వెంకటేశ్వర స్వామి. వచ్చిన అందరూ కూడా స్వామివారిని చూడగానే భావోద్వేగానికి గురవుతున్నారు. అది ఎందుకా అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తిరుమలకి వచ్చిన ఫీల్లో ఉన్నారు. లోపలికి వెళ్ళగానే అర్ధమండపం లోపలికి వెళ్ళగానే స్వామివారిని చూసి తిరుమలలో ఉన్నానా అనే ఫీల్లో ఉన్నారు. సో తిరుమలలో అర సెకండే కదా మనం చూడగలిగింది. ఇక్కడ 5-6 నిమిషాల చూతులోకి దర్ ఫీలింగ్ సో హ్యాపీ దట్ దర్ ఫ్యూ పీపుల్ బ్రోక్ డౌన్. యాక్చువల్లీ నేను ఎలా ఉన్నారు స్వామిని అడగగానే కళ్ళం నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి భక్తులు. సో ఐ వాస్ రియల్లీ హ్యాపీ దట్ ఇంత ఎఫర్ట్, ఇంత కష్టం, ఇంత చేసింది కేవలం భక్తులు ఆనందింపజేయటం తప్ప ఇది నా ఈ కోరికను లేకపోతే నాకు ఎవరో కళలో వచ్చి కట్టమంటాం కానీ ఏమి కాదు. కేవలం ఇది వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడైతే వాళ్ళు చూసి పరవశించిపోతారో అలాంటి ప్లేస్ మనకు దొరికింది కాబట్టి ఐ డోంట్ వాంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. సార్, ఇప్పుడు అంటే టెంపుల్ అంతా కూడా ఒక సెటప్కి అయితే వచ్చింది. పూర్తి స్థాయిలో మీరు అనుకున్న విధంగా పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? అంటే మీరేమైనా టైం బౌండ్ పెట్టుకున్నారు? టైం బౌండ్ అంటే ఏం చేయటానికి అంటూ లిమిట్ అంటూ లేదు. కానీ వీ నెవర్ వేస్ట్ ఎ డే ఆర్ ఎ మినిట్. ఏ నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. ఎంత పెద్ద వర్షం పడినా ఏదో వర్క్ చేయించి నేను ఐ కీప్ ది బాల్ రోలింగ్. బట్ ఎప్పుడు ఏ సందర్భంలోనూ నేను పని ఆఫ్ చేయట్లేదు. కొన్ని సందర్భాల్లో మన హిందూ పండుగలు వచ్చినప్పుడు వర్కర్స్ వెళ్ళిపోయిన క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ఈ కొండ మీద, వాళ్ళతో కూడా పని చేయించేసేవాడిని. సో వీ నెవర్ టేక్ బ్రేక్. ప్లస్ వెనకాల ఉండి చేయించుకునేది ఆయన కాబట్టి, వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ పనులు ఎంత స్పీడ్గా అవుతున్నాయి. ఇది కేవలం మానవ ప్రయత్నంతో ఇంత తక్కువ టైంలో ఈ ఆల్టిట్యూడ్, ఈ టెరల్, ఈ హైట్లో చేయటం అనేది మీరు చెప్పింది కరెక్ట్. అంటే వచ్చే రోడ్డు చూస్తే మామూలుగా రావటమే కష్టసాధ్యమైన పని. అలాంటిది ఈ నిర్మాణ సామాగ్రి తీసుకురావటం కానీ, వర్కర్స్ రావటం కానీ, పూజారి గారు రావటం కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే మీకు ఎక్కడన్నా సమస్యలు ఎదురైనాయి? మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్, ఎవరు నమ్మనే విషయం ఏంటంటే ద డే వెన్ మేము రోడ్డు మొదలుపెట్టింది 2016 ఫిబ్రవరి 12వ తారీఖుని మొదలుపెట్టాం. ఈ రోజు వరకు ఒక్క చిన్న క్యాజువాలిటీ కూడా లేదు. ఒక్క చిన్న దెబ్బ తగలటం కానీ, చిన్నది ఇది అవ్వటం కానీ జరగలేదు. ఇంత మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ఇది. అంటే రోడ్ నాట్ జస్ట్ దిస్ టెంపుల్ బట్ టెంపుల్ రోడ్ కూడా చాలా టైము, చాలా ఎఫర్ట్తో కూడింది. వెరీ రిస్కీ, వెరీ క్రిటికల్. ఐ మీన్ మీకు అర్థం ఉంటుంది బ్రిటిష్ తర్వాత ఇలాంటి రోడ్ పడలేదని. సో ఎక్కడా కూడా మరి వెంకటేశ్వర స్వామి కృప ఏటో తెలియదు కానీ ఎక్కడా కూడా చిన్న క్యాజువాలిటీ కానీ చిన్న దెబ్బలు తగలటం కానీ ఏమీ జరగలేదు. అండ్ మీరు చెప్తున్న రాజగోపురం అక్కడ వస్తుంది. ఓకే. రాజగోపురం హైట్ 58 అడుగులు ఉంటుందండి. ఓకే. సో రాజగోపురం పైకి ఎక్కి అవకాశం ఇస్తున్నాం. జనరల్గా రాజగోపురాలకి పైకి వెళ్ళే అవకాశాలు ఉండవు. బట్ వీఆర్ గివింగ్ ఎ స్టేర్ కేస్ వేర్ పీపుల్ కెన్ గో దేర్ అండ్ టాప్, సీ ది వ్యూ అరౌండ్, చూడటానికి అవకాశం ఉంటుంది. సో దట్ విల్ బి ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఈ వైకుంఠగిరిలో. రాజగోపురం రాబోయే రోజుల్లో 6 నెలల్లో కార్తీక మాసంలో మొదలు పెడుతున్నామండి.